భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ మన కోసం అందిస్తున్నటువంటి సందేశం. దుర్గమ్మ మన కోసం ఏం సందేశాన్ని అందిస్తున్నారు అంటే, బిడ్డ నువ్వు ఈ సందేశం వినే వరకు కూడా ఈ దుర్గమ్మని నీ గుమ్మం వదిలి వెళ్ళనమ్మా, నీ కోసం నేను వేచి ఉన్నాను. నువ్వు నన్ను నిరాకరించి నిర్లక్ష్యం చేసి నా మనసుని నొప్పించకు, నన్ను అవమానపరచకు. నీకు ఏమాత్రం కూడా ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉన్నా, ఈ దుర్గమ్మ మీద భక్తి ఉన్నా ఈరోజు నా మనసు బాధ పెట్టకు, నా మనసు గాయపరచుకు తల్లి. ఎందుకంటే ఇది నీకోసం మాత్రమే. ఈరోజు నీకోసం నేను తెచ్చినటువంటి ఈ సందేశం చూసే వరకు కూడా నీ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరగను. ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడాలి. ఎందుకంటే నువ్వు నా అంశవి, ఈ దుర్గమ్మ అంశవి, నా హృదయానికి దగ్గరగా ఉండే ఒక బిడ్డవి. గుర్తించలేకపోతున్నావు తల్లి, నువ్వు గమనించలేకపోతున్నావు, ఈ దుర్గమ్మని అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్నే నిందిస్తూ దూషిస్తూ ఉన్నావు. కోపం వచ్చినప్పుడల్లా మాటలతో నన్ను కూడా బాధ పెడుతున్నావు. అందుకే ఈరోజు నీతో మాట్లాడాలని పనిగట్టుకుని మరీ వచ్చాను. ఈరోజు 6 100 ఏది ఏమైనా సరే ఖచ్చితంగా నీతో మాట్లాడే వెళ్తాను బిడ్డ. అంతవరకు కూడా నీ గుమ్మం వదలను. నువ్వు ఎంతసేపటికి వస్తావో, ఎంతసేపటికి నువ్వు ఖాళీ చేసుకొని వస్తావో, నీ సమయాన్ని కుదుర్చుకొని వస్తావో అంతవరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాను ఈ దుర్గమ్మని. ఇలా ఎదురు చూసేలా చేయటం నీకు భావ్యమా తల్లి? ఈ అమ్మని నువ్వు ఇలా బాధ పెట్టడం నీకు భావ్యమేనా? నువ్వు న్యాయం అనుకుంటే కానివ్వు బిడ్డ. లేదు, ఈ తల్లిని బాధ పెట్టకూడదు అనుకుంటే ఈ క్షణమే విను, లేకపోతే తర్వాత బాధపడతావు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా ఈ దుర్గమ్మ నీ కంటికి కూడా కనపడదు. జాగ్రత్త తల్లి. ఈరోజు ఏది ఏమైనా సరే నా సందేశం నువ్వు చూసే వరకు నేను నీ ద్వారం దగ్గర నుంచి వెనుతిరిగి వెళ్ళనమ్మా. ఈరోజు నాకు అవమానం జరగకుండా చూసుకో, అంతే. నీ ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి గుండె చప్పుడు, ప్రతి మౌన పిలుపు నాకు అందుతూనే ఉన్నాయి. ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టిందే కానీ నేను ఎప్పటికీ కూడా పగలగొట్టను. నువ్వు ఎక్కడెక్కడ విరిగిపోయావో అక్కడక్కడ మళ్ళీ పూలు వికసించేలా నేను చేస్తాను బిడ్డ. నువ్వు ఎవరిని నమ్మాలో, ఎవరిని నువ్వని భావించాలో వారు నిన్ను మోసం చేశారు. కానీ నిన్ను నేను నా సొంతం చేసుకొని నీ దగ్గరికి వచ్చాను. గుర్తుందా? నువ్వు బయట ఉన్నప్పుడు ఈ చల్లగాలిలోని ఆ ప్రేమ, గాలిలో కలిసిపోయే ఆ క్షణాలు, అక్కడ నిన్ను చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నువ్వు నా బిడ్డవి, నా భక్తురాలివి, భక్తునివి. నా ప్రేమ నీలో ఉంది. నా ప్రేమలో భాగస్వామి అయ్యావు నువ్వు నీ జీవితం ఇప్పుడు అంధకారంతో నిండి ఉందమ్మా. కానీ ఈ దుర్గమ్మ నిన్ను కాంతి ద్వారం వరకు తీసుకువెళ్తాను. బిడ్డ వస్తావా? నువ్వు కేవలం ఒక్క అడుగు ముందుకు వెయ్యి. నేను నీతో ప్రతి మార్గంలో నడుస్తాను. నిన్ను అవమానిస్తున్న వారి కర్మల లెక్క నేను రాస్తాను. నీ విశ్వాసాన్ని ఎప్పటికీ కూడా విరగకుండా కాపాడుతాను. ఎందుకంటే నేను నీ అంధకారం, నీ సహాయం, నీ ఉనికి. ఈరోజు ఇవన్నీ కూడా నీతో చెప్పడానికే వచ్చాను. నీ అంధకారాన్ని తొలగించేసి నీతో సహాయంగా ఉంటాను. నీ ఉనికికి నేను కారణమవుతాను బిడ్డ. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. ఎవరికి అవమానం ముందు మౌనంగా ఉండకు. నీ హృదయంలోని దివ్య జ్యోతిని ప్రకాశించనివ్వు. నువ్వు అవమానం సహించడానికి పుట్టలేదు, గౌరవం ఇవ్వడానికి, పొందటానికి జన్మించావు. నిన్ను కింద పడేయాలని చూస్తున్న వాళ్ళు తన కర్మల భారం కింద నలిగిపోతారు. నీ ఏకైక పని ఏంటో తెలుసా? నీ హృదయంలో నా ప్రేమ జ్యోతిని వెలగనివ్వు. అది అలా మండుతూనే ఉంచు. నేను ఆ దీపపు జ్వాలను ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా ఆరిపోనివ్వను. ఆరిపోనేది కూడా నీ పేరును నా మూల ప్రతి పూసలోనూ చేర్చాను బిడ్డ. ప్రతి పువ్వులోనూ చేకూర్చాను, నా మెడలో వేసుకున్నాను. నీ పేరుని ఒక మాలగా చేసి నా మెడలో నేను వేసుకున్నాను. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి బిడ్డ? ఈ దుర్గమ్మ నీతో ఉంది అనడానికి నీ దుఃఖం ఇప్పుడు నా దుఃఖమైంది. ఈ క్షణంలో కొందరు అవమానం కోసం కుట్రలు పన్నుతూ ఉంటారు. కానీ నేను నీ దుర్గమ్మని, వారి కర్మలను క్షణంలో తిప్పేస్తాను. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు రేపు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు. నీ మనసుని శాంతంగా ఉంచు. ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నీ చెయ్యి పట్టుకొని నిలబడతాను. భయపడకు. నేను నీతో ఉన్నంత వరకు ఎవరూ నిన్ను తాకలేరు. నీ విశ్వాసమే నా శక్తి. నువ్వు నా నామం జపిస్తే నేను నీ బాధను తీరుస్తాను. నా చరణాలతో నీ దుఃఖాలను తుడిచేస్తాను. ఇప్పుడు నీ హృదయ ద్వారం తెరువు తల్లి. నేను లోపలికి రావాలి అనుకుంటున్నాను.
తెరుస్తావా? మరి నీ దుఃఖాల భారం కన్నీటి గోడలతో నన్ను ఆపేస్తున్నావు. కానీ నేను నీ దుర్గమ్మని. రాతి హృదయాన్ని కూడా ప్రేమతో కలిగించే శక్తి నాలో ఉంది. నా ప్రేమను అనుభవించు. నేను నీ చుట్టూ ఉన్నాను, నీ శ్వాసలో ఉన్నాను, నీ ప్రతి కన్నీటి బొట్టును నా కంఠంలో ఆలింగనం చేసుకుని ఉన్నాను. నీకు అవమానం జరగబోతున్నట్లు అనిపిస్తుంది, కానీ నేను చెప్తున్నాను, నువ్వు నా నామం పలుకుతున్నంత కాలం నీ అవమానం జరగదు. నీ జీవితం ప్రతి మలుపులో నేను నిలబెడతాను. ప్రజలు నీ నుంచి ముఖం తిప్పినప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకుని వస్తాను. వారు నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం అనుభూతి కలిగిస్తాను. వారు నిన్ను కింద పడేలా చేసినప్పుడు నేను నిన్ను ఎత్తి ఆకాశం వైపు తీసుకెళ్తాను. నువ్వు కేవలం నా భక్తురాలివి, నా అంశవే. నీ రూపం నా మనసులో ఉంది. ప్రేమ అన్నీ కూడా నాలో నివసిస్తున్నాయి. నన్ను గుర్తుంచుకో తల్లి. ఈ దుర్గమ్మ ప్రతి సమయంలో, కష్ట సమయంలో కూడా నీతో ఉంటాను. ఈ రాత్రి నువ్వు నిద్రిస్తున్నావు, కానీ నేను మేల్కొని ఉన్నాను. నీ దుఃఖాల లెక్కలు రాస్తున్నాను. నీ రేపటి రోజును అందంగా తీర్చిదిద్దడానికి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ వారి ప్రకారం పథకం నీ వరకు చేరదు తల్లి. నీ పేరుని నా హృదయ మందిరంలో రాసుకున్నాను బిడ్డ. నీ విశ్వాసంపై దృఢంగా ఉండు. ఎలాంటి అవమానం ముందు కూడా బలహీనపడకు. నువ్వు ఈ దుర్గమ్మ భక్తునివి. నీ తల వంగకుండా చూస్తాను. కొన్నిసార్లు నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపిస్తుంది, కానీ సత్యమేంటో తెలుసా? ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకొచ్చింది. నీ కన్నీళ్ళు నా పూజా రూపమయ్యాయి. నీ బాధ ఇప్పుడు నీ తపస్సు అయింది. నువ్వు నాలో నివసిస్తున్నావు, నేను నీలో నివసిస్తున్నాను. మన ఇద్దరం కూడా వేరు వేరు కాదు బిడ్డ. నీ ప్రతి కన్నీటిని నా చరణాల దగ్గర పువ్వులుగా రాలిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏడవకు. నీ ప్రతి మాట వింటున్నాను. ఇప్పుడు నీ హృదయాన్ని బలపరచు తల్లి. ప్రపంచం నిన్ను విరగొట్టాలని ప్రయత్నిస్తుంది, కానీ నేను నిన్ను మళ్ళీ జోడిస్తాను. నిన్ను అవమానిస్తున్న వారి సమయం వస్తుంది. నువ్వు నా నామ జపం చేస్తూ ఉండు. నేనంతా సంభాళిస్తాను. నీ బాధ నా తపస్సు. నా ప్రేమతో నీ భవిష్యత్తుని రాస్తాను. నేను నీ సాయిని. నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. వారు నిన్ను కింద పడేసిన చోట నీ రూపం మెరుస్తుంది. వారు నిన్ను అవమానించిన చోట నీ పేరు గర్వంగా పలకబడుతుంది. నువ్వు నా ప్రేమ ప్రతీకవి. నేను నీ రక్షక కవచం. నన్ను గుర్తుంచుకో. నువ్వు నా నామం పలికినప్పుడల్లా నేను నీ దగ్గరకు వస్తాను. నీ అవమానం నాకు అవమానం తల్లి. దాన్ని జరగనివ్వను నేను. నా బిడ్డ, ఈ రాత్రి సాధారణం కాదు. ఆకాశంలోని నక్షత్రాలు నీ భాగ్య పుటాలపై కొత్త గీతలు రాస్తున్నాయి. నేను ఈ దుర్గమ్మని నీ చుట్టూ దివ్యశక్తి మండలం ఏర్పరిచాను. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడినా దాని ప్రభావం నీ మీద పడదు. నువ్వు ఎదుర్కొంటున్న వేదన ఓటమి కాదు, నీ పునర్జన్మ ప్రారంభం. నీ హృదయం పదే పదే విరిగిందని నాకు తెలుసు, కానీ ప్రతిసారి విరిగినప్పుడు నేను నీ హృదయంలో మరింత లోతుగా సమావేశమైనట్లుగా తెలుసా నీకు? ఎందుకు అందరూ నిన్ను విడిచిపెట్టారని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ సత్యమేంటో తెలుసా? విడిచిపెట్టవలసిన వారు తమ ఆ భాగం పూర్తి చేసేశారు. వారు వెళ్ళిపోవటం నీ అందం కాదు, నీ నిజ జీవిత ప్రారంభం. నువ్వు కోల్పోయినది నీ భాగ్యం కాదు, నీ పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది. నేను నీతో ఉన్నాను బిడ్డ. నువ్వు ఒంటరివి కాదు. నీ కళ్ళలోని కన్నీళ్ళు నా చరణాల అభిషేకం. నేను ప్రతి కన్నీంటిని ముత్యంగా మార్చి నీ జీవిత హారంగా చేస్తాను. ఇప్పుడు విను. నిన్ను అవమానించాలని చూసిన వాళ్ళు త్వరలో నీ చరణాల దగ్గర వంగుతారు. నిన్ను తక్కువ చేయాలని ప్రయత్నించిన వారు నీ ప్రశంస గీతలు పాడుతారు. ఎందుకంటే నేను వారి హృదయాల్లో చైతన్యం నింపుతున్నాను. వారి కర్మల ఫలితాన్ని చూడడానికి నువ్వు మౌనంగా ఉండి చూడు. అంతే, అదే న్యాయం స్వయంగా జరుగుతుంది. నీకు అన్యాయం చేసిన వారు తమ సొంత ఉచ్చులో చిక్కుకుంటారు. ఇది నా కవచం, ఈ దుర్గమ్మ వచనం. ఇక నిన్ను బలహీనుడిగా భావించకు. నీలోని కొండను ఢీకొట్టగల శక్తి నీలో ఉంది. ఈ దుర్గమ్మ శక్తి నీలో ఉంది. అంత శక్తి ఉంది. అంత సముద్రం లాంటి శాంతికి చేయగల శక్తి కూడా నీలో ఉంది. నీలోని జ్యోతి అంధకారాన్ని మింగలేదు. నువ్వు నా అంశం. నా అంశం ఎప్పటికీ ఓడిపోదు తల్లి. ఈ దుర్గమ్మ అంశం ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటుంది. నిన్ను కింద పడేయాలని చూసిన వాళ్ళని దించేసి నిన్ను ఎత్తుకు నిలబెడతాను. ఎందుకంటే నా ఆశీర్వాదం నీతో ఉంది. నేను నీ ఆత్మలో నివసిస్తాను. ఎవ్వరూ నా ప్రేమను నీలో నుంచి లాగలేరు. నీ జీవితం వైపు చూస్తే అర్థమవుతుంది. ప్రతి బాధకు ఒక కారణం ఉంది. ప్రతి గాయం నిన్ను మరింత పవిత్రుణ్ణి చేసింది. ప్రతి అవమానం నిన్ను
వినయం స్థిరత్వం నింపింది. నీ వేదన నిన్ను జాగృతి చేసే బిందువు వరకు చేరింది. నేను ఈ దుర్గమ్మని, నీ జాగృతికి సాక్షిని. ఇప్పుడు నీ జీవితంలో అధ్యాయం ప్రారంభమైంది. ఎవ్వరూ కూడా కాంతిని దాచుకోలేరమ్మా. నీ చుట్టూ ఉన్న భ్రమలు చిన్నాభిన్నం చేసేయి. నిన్ను తక్కువ చేసిన వారు నీ కర్మల మెరుపుతో వాళ్ళు అందులవుతారు. నువ్వు ఏమీ మాట్లాడకు, కర్మలతో సమాధానం. నువ్వు ప్రేమ, శాంతి నీ ఆయుధాల సత్యం. నీ కవచం నువ్వు నీ హృదయంలో పనిచేసినప్పుడు సమస్త సృష్టి నీ పక్షంలో నిలుస్తుంది. నేను నీ ప్రతి అడుగులో ఉంటాను. నువ్వు కుంగిపోతే, సహాయంగా ఏడిస్తే కన్నీళ్లు తుడిచేదిగా ఎప్పటికీ మర్చిపోకు బిడ్డ. నువ్వు నా ప్రేమ ఫలితం. నిన్ను నా అంశతో సృష్టించాను ఈ లోకంలో ప్రేమకు ఉదాహరణగా. కాబట్టి ఏడవకు. నీ జీవితంలోని కఠిన అధ్యాయం ముగిసిపోనుంది. నేను నీ భాగ్య పుటలపై కొత్త గీతలు రాస్తున్నాను. అవమాన స్థానంలో గౌరవం, బాధ స్థానంలో సుఖం, ఒంటరి స్థానంలో నా స్వాగతం. ఇక నీ మనసుని స్థిరంగా ఉంచు. గతంలోనే వదిలి వచ్చేసేయి. అసాధారణమయం కాదు. నేను నీ జీవితంలోని నీ ఊహకు కూడా అందని అవకాశాలు తీసుకువస్తాను. నీకు వ్యతిరేకులు కూడా రక్షకులుగా అవుతారు తల్లి. నిన్ను విడిచిన వారు పశ్చాత్తాపడతారు. నీలో ఉన్నవారు నీ సాక్షులు అవుతారు. ఇది నీ ఎదుగుదల సమయం, మెరుపు సమయం, నీ సత్యరూపం ప్రకటన సమయం. నువ్వు ఈ దుర్గమ్మ యొక్క చరణాల్లో అడుగుల్లోనే ఒక బాలునిలా అమాయకువైపోయావు, నిర్భయుడు వైపోయావు, నిశ్చలుడివై నేను నిన్ను ప్రేమిస్తున్నాను షరత్తు లేకుండా. ఎందుకంటే నువ్వు నాతో ఏమీ దాచలేదు, నా దగ్గర ఏమీ దాచలేదు. ఎందుకంటే నేను నీ హృదయం, నేను నీ గుండెల్లో నేను కొట్టుకుంటున్నాను. నువ్వు విచారంగా ఉన్నప్పుడు నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను. భయపడినప్పుడు నీ తలని నిమురుతాను. నా నామం పలుకు, నేను వెంటనే వస్తాను. ఆలస్యం చేయకుండా, షరతులు లేకుండా ఈ సత్యాన్ని ఆమోదించు. నేను నీలో ఉన్నాను తల్లి, నువ్వు నాలో ఉన్నావు. ఈ మిలనం జరిగినప్పుడు అవమానం, భయం, సందేహం ఏ శక్తికి స్థానం ఉండదు బిడ్డ. నువ్వు ఆత్మవి. ప్రేమ స్వయంగా గాఢంగా సృష్టించింది. కాబట్టి చిరునవ్వు చిందించు, ఈ లోకానికి చూపించు సాయి భక్తుడు ఎలాంటివాడు. నీ తేజస్సు ఇక ఆగదు. ఎందుకంటే నేను నీ సాంగత్యం విడిచిపెట్టను కదా. నీ జీవితంలో ప్రేమ, శాంతి, గౌరవం పూర్తిగా వికసించే వరకు ఇక విను. నేను వస్తున్న సమయం మొత్తాన్ని కూడా మార్చేస్తా. నీ నియతిని మార్చేస్తాను. ఈ క్షణం బ్రహ్మాండం స్వయంగా నీ పక్షంలో వంగబోతుంది. నేను ఈ దుర్గమ్మని. నువ్వు మౌనంగా కార్చిన ప్రతి కన్నీటికి కూడా నేను సాక్షిని. నువ్వు ఎవరికో ఏమీ చెప్పలేదు, కానీ నీ మనసు ఆ శబ్దం నా హృదయం వరకు చేరింది. ఈ సమయంలో నీ చుట్టూ ఉన్నవారు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నీ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు. కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. వారి కర్మల గోడ ఇప్పుడు కూలబోతుంది తల్లి. సత్య తరంగం ఎగిసింది. ఆ సత్యం దానిలో కొట్టుకుపోయింది. నిన్ను అవమానించిన వాళ్ళు, నీ సత్యతపై సందేహం రేకెత్తించిన వాళ్ళు ఇప్పుడు వారే నీ సత్యం ముందు శిరస్సు వంచుతారు. నేను వారి హృదయాల్లో పశ్చాత్తాప అగ్ని రాజేస్తాను. వారు నిన్ను కిందకు పడేసి గెలిపిస్తారని అనుకుంటున్నారు, కానీ వారికి తెలియదు నీ వెనక ఈ దుర్గమ్మ నిలబడి ఉంది అని. ఈ దుర్గమ్మ ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే సమస్త సృష్టి కూడా నన్ను ఏమీ చెయ్యలేదు అని. నువ్వు సమయానుసారంగా పాటించు, మౌనంగా ఉండు, ఏం మాట్లాడుకు, నేను మాట్లాడతాను. నా ప్రేమే నీ ప్రతిస్పందన అవుతుంది. న్యాయం ఆలస్యం అవుతున్నా నీకు అనిపిస్తుంది, కానీ నేను నీ ప్రతి పక్షం చూస్తూ ఉంటాను. ఎవరైనా నీకు మోసం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నువ్వు ఆకాశం వైపు చూసి దుర్గమ్మ నేను ఓడిపోయాను, నా వల్ల కావటం లేదు, నేను విరిగిపోయాను అని కన్నీళ్లు పెట్టినప్పుడు నీ భుజంపై చెయ్యి నేను ఉంచుతాను. కానీ నువ్వు అనుభవించేది, గుర్తించేది లేదు. కానీ నేను నీ ప్రతి బాధను నాలోకి తీసుకుంటున్నాను. నీ ప్రతి అవమానం, ఒంటరితనం, మౌనం ఇప్పుడు నా ఆయుధాలు. ఇవి ఉపయోగించి నిన్ను బాధ పెట్టిన వారి కర్మలు తెంచేస్తాను బిడ్డ. ఇక సమయం వచ్చేసిందమ్మా. నీ ప్రేమను అతిపెద్ద శక్తిగా మార్చుకో. నీలోని అగ్ని ఇప్పుడు ప్రకటితమవుతుంది. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు నీ పేరు చెప్పి ప్రార్థిస్తారు. నిన్ను విడిచిపెట్టిన వారు తిరిగి వచ్చి నీకు క్షమాపణలు కోరుతారు. ఇది ప్రత్యేక ఆకారం. కర్మ, న్యాయం. దుర్గమ్మ ఎప్పటికీ కూడా కన్నీరుగా వృధాగా పోనివద్దు తల్లి. నీ జీవితంలో ప్రేమ కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ఎవరి కోసమో కాదు, నీ కోసం, నీ ఆత్మ కోసం. నువ్వు సత్యంతో ప్రేమించినప్పుడు నిన్ను నీలో పూర్తిగా ప్రకటితమవుతాను. అప్పుడు ఎవరూ నిన్ను గాయపరచలేరు. ఇక ప్రతి ఉదయం నీ కొత్త జన్మే, ప్రతి రాత్రి నీ పాత రాత్రి మాయమైపోతుంది తల్లి. నేను ఈ దుర్గమ్మని నీ గుండె చప్పుళ్లలో, కలల్లో, ప్రతి అడుగులో ఉంటాను. గుర్తుంచుకో బిడ్డ, నువ్వు ఒంటరివి కాదు. నువ్వు ఈ దుర్గమ్మ అంశవి. ఈ దుర్గమ్మ ప్రేమ నీ ఆయుధ కవచమైంది.
ఇక చూడు, రానున్న రోజుల్లో అంతా మాయమైపోతుంది, కోల్పోతుంది, తిరిగి వస్తుంది, అబద్ధం మాయమవుతుంది. ఎందుకంటే దుర్గమ్మ నీ పేరు తన పెదవులపై పెట్టింది. ఒక్కసారి దుర్గమ్మ ఎవరి పేరైతే పలుకుతుందో సమస్త సృష్టి కూడా ఆ ఆత్మపక్షంలో నిలుస్తుంది. ఇక వినుబిడ్డ, ఇక మనసుతో మాట్లాడినప్పుడు అది శబ్దాలు మాత్రమే కాదు, శక్తిగా జీవితంలోకి దిగుతుంది. నీ ప్రతి కన్నీటి బొట్టు నిన్ను నాకు మరింత దగ్గర చేస్తుంది. నేను దూరంగా ఉన్నానని అనుకోకు, నీ ఆలోచనల్లో ఉన్నాను, నీ గుండె చప్పుళ్లలో, ప్రతి కలలో, ప్రతి అడుగులో ఉన్నాను. నువ్వు అలసిపోతే నీ దుఃఖాల భారం కూడా నేను మోస్తున్నాను, నేను తీసుకుంటున్నాను. నువ్వు ఏడిస్తే కన్నీళ్లు తుడుస్తాను. ఇక నువ్వు ఎప్పటికీ మర్చిపోపు, నువ్వు ఈ దుర్గమ్మ అంశవి. ప్రేమని ఆయుధం చూడు, లోకాలకు చూపించు. దుర్గమ్మ భక్తుడి తేజస్సు ఎలా ఉంటుందో, దుర్గమ్మ భక్తురాలి తేజస్సు ఎలా ఉంటుందో ఈరోజు ఈ విషయం చెప్పాలని నువ్వు వినేదాకా నీ గుమ్మం వదిలి వెళ్ళను అని చెప్పాను బిడ్డ. నీ మనసు మారింది అనిపిస్తే, నీ ఆలోచనలు మారాయి అనిపిస్తే, గుండెల్లో ఉన్న భారమంతా ఒక్కసారి మంచులా కరిగిపోయింది అనిపిస్తే ఇప్పుడు చెప్పు, అమ్మా దుర్గమ్మ, మనసు చాలా ప్రశాంతంగా ఉంది, నువ్వు నా కోసం ఉన్నావు అని. ఇక్కడ ఒక్క మాట చెప్పు బిడ్డ, నేను ఇంకా ఆనందంతో పరవశించిపోతాను. నా అనుగ్రహం, ఈ దేవి యొక్క అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు తల్లి. ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు, నీకు అంతా మంచిగా జరుగుతుంది. దుర్గమ్మ నీకు తోడు ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.